కాసులకు కక్కుర్తిపడినటువంటి వైద్యశాలలు కరీంనగర్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో నెగ్లిజెన్సీ ఉంది. దీనిలో భాగంగా స్వయంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫేస్ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి గొల్లపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి ఓ రైతు గాయపడితే ఆయనను పరామర్శించేటువంటి క్రమంలో ఆయన లిఫ్ట్ ప్రమాదవశాత్తు కిందికి జారిపడడంతో అందులో ఉన్నటువంటి నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిలో సీరియస్ అయ్యారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. వైద్య శాఖ అధికారులకి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద వైద్యులు అక్కడ ఉండరు, వైద్యుల మేనేజ్మెంట్ వేరు, ఇదంతా కూడా చాలా దోపిడీ చేస్తున్నారు, ఎన్ఓసి తెచ్చుకుంటున్నారు. ఒకవైపు ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్స్ ఉండవి, అలాగే లిఫ్ట్ నిర్వహణ సరిగా లేదు. ఇక ఎలాంటి పరిస్థితి ఉంది, మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి చేస్తున్నటువంటి పరిస్థితి. ఆర్ఎంపీలు మధ్య దళాలకి ఏజెంట్లకి ఆశ్రయిస్తూ వారు వచ్చినటువంటి కమిషన్లు తీసుకుంటూ పేషెంట్లను తరలిస్తున్నటువంటి వ్యవహారం జోరుగా సాగుతుంది. ఖచ్చితంగా వీటిని చెక్ పెట్టాలని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కేవలం తనలాంటి వారు వచ్చినప్పుడు ఆ రైతును పరామర్శించేటువంటి క్రమంలో మంత్రి స్వయంగా ఫేస్ చేసినటువంటి ఛాలెంజ్ ఇది. దీనికి సంబంధించి మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేవలం కరీంనగర్, జగిత్యాల, హుజరాబాద్, సిరిసిల్ల, వేములవాడ ఇలా పలు ప్రాంతాలకు సంబంధించి ఆసుపత్రుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీనిలో భాగంగా తమ యొక్క మెయింటెనెన్స్ అలాగే అత్యధికంగా వసూలు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే సెటిల్మెంట్ పేరుతోనే పేషెంట్ బంధువులు, ఎప్పుడైనా పేషెంట్స్ చనిపోయినప్పుడు పేషెంట్ బంధువులకి డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకునేటువంటి వ్యవహారం సాగుతుంది. దీనిలో ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి, నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి మంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీనిపైన వర్కౌట్ చేస్తున్నాము, త్వరలోనే మేము కలెక్టర్ గారికి నివేదిక ఇస్తామని చెప్పేసి వైద్యశాఖ అధికారులు అలాగే ఫైర్ ఆఫీసర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఎప్పటిలోగా దీనిపైన ఒక కంక్లూజన్ వస్తుంది. ఇప్పటికైనా పేద మధ్యతరగతి ప్రజలు అత్యధికంగా వెళ్ళేటువంటి ఆసుపత్రులు వాళ్ళకి న్యాయం జరుగుతుందా, సరి అయినటువంటి మెరుగైనటువంటి వైద్యం అందిస్తుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుంచి.